బ్రేకింగ్ న్యూస్. ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ క్యాడర్లో ముసలం నెలకొంది. జిల్లా కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి వేడుకలు ఉద్రిక్తంగా మారాయి. పార్టీ కార్యకర్తల మధ్య నెలకొన్న వాగ్వాదం క్రమంగా ముదిరి ముష్టి యుద్ధానికి దారితీసింది. ఈ ఘటనలో వైసీపీ ఎస్టీ సెల్ అధ్యక్షురాలు పేరం ప్రసన్నపై పార్టీకి చెందిన కార్యకర్తలు దాడి చేసినట్లు తెలుస్తోంది. అనంతరం మేరీ అనే మహిళ తన భర్త శ్రీనుతో కలిసి ప్రసన్నపై దాడికి పాల్పడినట్లు ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. ఎవరిది వద్దన్నాడు చెప్పు. మా మీద సమాచారం అందుకున్న పార్టీ నాయకులు కార్యకర్తలు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను విడదీశారు. దీంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మేరీ ప్రసన్న మధ్య గతంలోనే వ్యక్తిగత రాజకీయ విభేదాలు ఉన్నట్లు తెలుస్తోంది. అదే విభేదాలు వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో మరోసారి బయటపడడంతో ఈ ఘర్షణ చోటు చేసుకున్నట్లు సమాచారం. ఈ ఘటనతో పార్టీ కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఎవరిది వద్దన్నాడు చెప్పు. మా మీద ప్రకాశం జిల్లా ఒంగోలు వైసీపీ క్యాడర్ లో ఘర్షణ నెలకొంది. దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి కాశీరావు ఫోన్ లో అందిస్తారు. కాశీరావు. లహరి, ప్రకాశం జిల్లా ఒంగోలులోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి సందర్భంగా నిర్వహించినటువంటి కార్యక్రమం ఉద్రిక్తంగా మారింది. ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వైఎస్ఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం, ఆయన సేవలను గుర్తు చేసుకోవడం, పార్టీ శ్రేణులను ఉత్తేజపరిచే ప్రసంగాలతో కార్యక్రమం ప్రారంభమైంది. అయితే వేడుకలు కొనసాగుతున్నటువంటి సమయంలో పార్టీ కార్యకర్తల మధ్య చోటు చేసుకున్నటువంటి వాగ్వాదం ఒకసారిగా తీవ్ర రూపం దాల్చి ముష్టి యుద్ధానికి దారితీయటం అక్కడ ఉన్నవారిని కూడా ఆశ్చర్యానికి గురి చేసింది. ఈ కార్యక్రమం జరుగుతున్న సమయంలో కొందరు కార్యకర్తల మధ్య మాటామేట పెరిగింది. ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ వాగ్వేదానికి దిగడంతో పరిస్థితి అదుపుతప్పింది. కొద్దిసేపటికి ఇరు వర్గాలు తోపులాటకు దగ్గ తర్వాత పరస్పరం దాడులు చేసుకునే వరకు పరిస్థితి వెళ్ళింది. పార్టీ కార్యాలయం ఒకసారిగా ఉద్రిక్త వాతావరణాన్ని అయితే సంతరించుకునింది. ఈ ఘటనలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎస్టీ సెల్ జిల్లా అధ్యక్షురాలు పేరం ప్రసన్నపై దాడి జరిగినట్లు తెలుస్తుంది. పార్టీకి చెందినటువంటి కొందరు కార్యకర్తలు ఆమెపై చేసుకున్నారని అక్కడ ఉన్నవారు చెప్తా ఉన్నారు. అనంతరం మేరీ అనే మహిళ ఆమె భర్త శ్రీనుతో కలిసి ప్రసన్నపై దాడికి పాల్పడినట్లు కూడా ప్రత్యక్ష సాక్షులు పేర్కొంటున్నారు. ఈ ఘటనతో అక్కడ కొంతసేపు అయితే గందరగోళ పరిస్థితులు అయితే నెలకొన్నాయి. సమాచారం అందుకున్నటువంటి పార్టీ సీనియర్ నాయకులు, స్థానిక బాధ్యులు వెంటనే జోక్యం చేసుకుని ఇరు వర్గాలను కూడా విడదీశారు. ఒకరినొకరు శాంతింపజేసుకుని పరిస్థితిని అదుపులోకి తీసుకొచ్చారు. అనంతరం కార్యక్రమాన్ని కొనసాగించారు.
కొనసాగించేందుకు ప్రయత్నం చేసినప్పటికి కూడా జరిగిన ఘటనపై కార్యకర్తల మధ్య అయితే చర్చ కొనసాగింది. కార్యాలయం వద్ద కొంతసేపు ఉద్రిక్త వాతావరణం కూడా కొనసాగింది. పార్టీ వర్గాల సమాచారం ప్రకారం మేరీ మరియు పేరం ప్రసన్న మధ్య గత కొంతకాలంగా వ్యక్తిగత రాజకీయ విభేదాలు కొనసాగుతున్నాయి. స్థానిక స్థాయిలో పార్టీ వ్యవహారాలు, బాధ్యతలు, అంతర్గత విభేదాల కారణంగా ఇరు వర్గాల మధ్య ఇప్పటికే విభేదాలు ఉన్నాయని, అదే అసంతృప్తి వైఎస్ఆర్ జయంతి కార్యక్రమంలో మరోసారి బయటపడినట్టు కూడా తెలుస్తుంది. అయితే ఈ వాదానికి సంబంధించినటువంటి పూర్తి కారణాలపై అధికారికంగా పార్టీ నాయకత్వం ఎలాంటి ప్రకటన అయితే చేయలేదు. వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి జయంతి వంటి భావోద్వేగ కార్యక్రమంలో ఇలాంటి సంఘటన జరగడం పార్టీ శ్రేణుల్లో చర్చనీయాంశంగా మారింది. సాధారణంగా వైఎస్ఆర్ జయంతి సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ నేతలు, కార్యకర్తలు సేవా కార్యక్రమాలు, రక్తదాన శిబిరాలు, పేదలకు అన్నదానం, మొక్కలు నాటు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ఆయన సంక్షేమ పాలన గుర్తు చేసుకుంటారు. అలాంటి రోజునే పార్టీ జిల్లా చర్చకు దారితీస్తుంది. రాష్ట్రంలో అధికారాన్ని కోల్పోయిన తర్వాత సంస్థాగత మరింత బలోపేతం కావాల్సిన అవసరం ఉందని ప్రభుత్వం పదే పదే చెప్తుంది. ఈ నేపథ్యంలో అంతర్గత విభేదాలు బహిరంగంగా బయటపడటం పార్టీ ప్రతిష్టపై ప్రభావం చూపే అవకాశం ఉంది. స్థానిక స్థాయిలో నెలకొన్నటువంటి అసంతృప్తిని పరిష్కరించి కార్యకర్తల మధ్య సంబంధాన్ని పెంచాల్సిన అవసరం ఉందని కూడా కార్యకర్తలు చూస్తున్నారు. ఘటనకు సంబంధించి పోలీసులకు ఫిర్యాదు అందిందా లేదా అనే విషయంపై కూడా స్పష్టత లేదు. అలాగే దాడి ఘటనపై పార్టీ నాయకత్వం అంతర్గతంగా విచారణ చేపడుతుందా, సంబంధిత వారిపై క్రమశిక్షణ చర్యలు తీసుకుంటుందన్న అంశాలు కూడా ఆసక్తికరంగా మారాయి. ప్రస్తుతం ఈ ఘటన జిల్లాలో రాజకీయ చర్చకు దారితీయగా పార్టీ కార్యకర్తలు మాత్రం ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని అయితే కోరుతున్నారు. లహరి. రైట్ కాశీరావు, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. మగ మనిషి వచ్చి ఆడ మనిషిని కొట్టాడా? బాయ్ బ్రదరు, మగ మనిషి వచ్చి ఆడ మనిషిని కొట్టారా? ఎవరు పార్టీ వాళ్ళు